మిల్లెట్ డోక్లా సేమ్ మన ఇడ్లీ లాగే బట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. ఎప్పుడు ఇడ్లీ దోసే కాకుండా కొంచెం వెరైటీ టేస్ట్ కోసం ఇలా కూడా ట్రై చేయొచ్చు. అండ్ మిల్లెట్స్ యూజ్ చేస్తున్నాం కదా, హెల్తీ కూడా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో దీనికోసం ఒక చిన్న టీ గ్లాస్తోని 4 గ్లాసెస్ మిల్లెట్స్ తీసుకున్నాం. మేము బూదలు తీసుకున్నాం. సో దీంట్లో ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని వీటిని వాష్ చేసి 4 గ్లాసెస్ వాటర్ వేసి నానబెట్టుకోండి. అండ్ ఒక గ్లాస్ మినప్పప్పు, ఒక గ్లాస్ అటుకులు విడివిడిగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఒక 6 to 8 అవర్స్. తర్వాత వీటిని మిక్సీ పట్టాలి. కొంచెం మెత్తగా ఉండాలి, దోస బ్యాటర్ లాగా పట్టుకోండి. ఇడ్లీ పిండి కంటే కొంచెం పల్చగా, మనం ప్లేట్లో వేసినప్పుడు ఈజీగా స్ప్రెడ్ కావడానికి. ఇప్పుడు ఈ పిండిలో 3 స్పూన్స్ నార్మల్ పెరుగు, మరీ పుల్లగా ఉండొద్దు, మిల్లెట్స్ కదా, పుల్లటి పెరుగు వేస్తే తొందరగా పులిసిపోతుంది. సో మేము నానబెట్టేటప్పుడు మెంతులు యాడ్ చేయలేదు, అందుకే పెరుగులో 1/2 స్పూన్ మెంతి పొడి వేస్తున్నాం. సో దీన్ని పెరుగులో మిక్స్ చేసుకొని మన బ్యాటర్లో వేసుకొని కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేలా. మూత పెట్టి నైట్ అలాగే ఉంచండి ఫర్మెంటేషన్ కోసం. నెక్స్ట్ డే మార్నింగ్ పిండి ఇలా ఉంది. మీరు పెరుగు స్కిప్ చేయాలనుకుంటే ఇందులో సోడా లేదా ఈనో అయినా 1 స్పూన్ యాడ్ చేసుకోండి. సో మీ దగ్గర డోక్లా మేకర్ ఉంటే ఓకే, లేదంటే ఇలా ఒక దాంట్లో వాటర్ వేసి ఒక ట్రే పెట్టుకోండి. ఇది వేడయ్యేలోపు మనం పిండిలోకి కావాల్సినవి రెడీ చేసుకుందాం. ఒక 2 ఇంచుల అల్లం, 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసి ఇలా దంచుకోవాలి. మిక్సీ పడితే మరీ మెత్తగా పేస్ట్ లాగా పట్టొద్దు, కచ్చపచ్చగా పట్టుకోండి. దీన్ని పిండిలో వేసి సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. సైడ్స్కి కూడా ఆయిల్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ మన బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి. దానిపైన కొన్ని మిరియాలు ఇలా క్రష్ చేసి వేసుకోండి. దీన్ని ఇలా జాగ్రత్తగా పెట్టేసి పైన మూత పెట్టి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి, సేమ్ ఇడ్లీ లాగా. సో ఇది అయ్యేలోపు దీనికి కాంబినేషన్గా గ్రీన్ చట్నీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో ఒక చిన్న కట్ట కొత్తిమీర, 3 పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి, 2 ఇంచుల అల్లం అండ్ జీలకర్ర పొడి 1/2 స్పూన్, బ్లాక్ సాల్ట్ 1/2 స్పూన్, ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు కొంచెం వేయించి వేసుకోవాలి, పెరుగు 2 స్పూన్స్, 1/2 లెమన్ పిండుకొని తగినంత సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మన గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. స్పూన్ అయినా నైఫ్ అయినా పెడితే అంటకూడదు. సో దీన్ని ఇప్పుడే తీయకుండా ఒక 5 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి అలాగే ఉంచి తీసుకోండి. ఇప్పుడు దీనిపైన ఆయిల్ అయినా నెయ్యి అయినా కొంచెం అప్లై చేసి కొంచెం కొత్తిమీర చల్లుకొని తర్వాత మనకి ఇష్టమైన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా తీస్తే ఈజీగా వస్తాయి. మీరు కావాలంటే పోపు కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగా వచ్చాయి, స్మూత్గా ఉన్నాయి. మా బాబు అయితే మా అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మమ్మ నువ్వు నా కోసం ఇడ్లీ అప్ప చేసావా అని కొత్త పేరు పెట్టాడు. సో ఎంతో ఎగ్జైట్మెంట్తో తిన్నాడు. చాలా బాగున్నాయంట. ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా సింపుల్గా చేసేయచ్చు. సో మేము గ్రీన్ చట్నీతో పాటు పల్లి చట్నీ కూడా చేసాము. చాలా టేస్టీగా ఉన్నాయి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.